బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. G20 సమావేశాలకు దేశ రాజధాని న్యూఢిల్లీ ముస్తాబైంది. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ ఈవెంట్ ని నిర్వహిస్తోంది. రేపు ఎల్లుండి G20 సమావేశాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో పాల్గొంటున్న 15 దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే ఉద్దేశంతో ఈ భేటీలు జరగబోతున్నాయి. ఈ సదస్సు ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ అట్టహాసంగా వేడుకలు జరుపుతుంది. శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కేంద్ర పారామిలిటరీ బృందాలతో సహా ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడెక్కడ వాహనాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. స్థానికుల గుర్తింపు పత్రాలపై ఆరా తీశారు. అటు G20 సదస్సు దృష్ట్యా ఢిల్లీ పరిసర ప్రాంతాల వాసులకు పోలీసులు మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. అటు కీలకమైన ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో నడవటం, సైక్లింగ్ తో పాటు టూరిస్టులకు పర్మిషన్ నిలిపివేశారు. 3 రోజుల పాటు అత్యవసరమైతే తప్ప టూర్లను వాయిదా తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రోడ్డు, రైలు రవాణాను దాదాపుగా నియంత్రించిన కేంద్రం ఇప్పుడు నగరంలోని వచ్చే వాహనాల్ని పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తోంది. ఢిల్లీ వచ్చే వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. స్కూళ్లకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఆన్లైన్ ద్వారా వైద్య సామాగ్రి డెలివరీకి మాత్రమే అనుమతిస్తున్నారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాధినేతలు ఒక్కొక్కరు ఢిల్లీకి రానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. ఆయన మధ్యాహ్నం 1:40 ఢిల్లీ విమానాశ్రయం చేరున్నారు. సునాక్ కు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్వాగతం పలకరు. అనంతరం ఆయన షంగ్రీలా హోటల్లో బస చేయనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు. G20 లోని సభ్య దేశాలతో పాటు 11 ఆహ్వాన దేశాలు, ఐరాసా, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు కూడా సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ రానున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే ది గ్రూప్ 20 అంటే G20 శిఖరాగ్ర సమావేశము రేపు ఎల్లుండు ఢిల్లీ వేదికగా ప్రగతి మైదాన్లో అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ G20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివిధ దేశాలకు చెందిన అధినేత ఏ విధంగా రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఢిల్లీకి ఉన్నారు. ఇక మొత్తానికి ఒకసారి చూసుకుంటే మన సెక్యూరిటీ పరంగా G20 సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేసేవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఎవరు కూడా రోడ్ కనిపించకుండా 3 రోజుల పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు కావచ్చు, అదేవిధంగా పాఠశాలలు కావచ్చు, వివిధ వ్యాపార కార్యకలాపాలు అన్నిటికీ కూడా హాలిడే ప్రకటించడం జరిగింది. 3 రోజుల పాటు ఇవేవి కూడా పనిచేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటికే. ఇక అదేవిధంగా ఆన్లైన్ ఏవి కూడా ఆన్లైన్ డెలివరీలు జరగకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని ఆన్లైన్ సంస్థలకు కూడా వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది, నోటీసులు పంపించడం జరిగింది. ఈ 3 రోజులు ఏ విధమైన ఆన్లైన్ డెలివరీలు చేయొద్దని చెప్పేసి కూడా స్పష్టంగా ఇందులో పేర్కొన్నారు. అదేవిధంగా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగతా
వాహనాలు ఏవి కూడా రోడ్ల మీదకి రావడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ శిఖరాగ్ర సమావేశానికి వచ్చే అతిథులు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాలకు చెందిన అగ్ర దేశాలకు చెందిన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కట్టుదిట్టమైన భద్రత అందిస్తూనే ఢిల్లీలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 అంచెల భద్రత కూడా చాలా కట్టుదిట్టంగా ఒక అంచెల్లో ఒక అంచెలను కూడా దాటడానికి వీలు లేకుండా కూడా ఈ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా వాహనాలు అయితే ఢిల్లీలో ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. కేవలం G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వాహనాలు తప్ప, సిబ్బంది తప్ప మరెవరు కూడా ఢిల్లీ రోడ్ల మీద కనిపించడానికి వీలు లేదని చెప్పేసి కూడా హుకుం జారీ చేసింది. మొత్తం ఢిల్లీ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. కేవలం G20కి సంబంధించిన వాహనాలు, సిబ్బంది తప్ప ఎవరు కూడా రోడ్ల మీద కనిపించడం లేదు. ఇక మరోవైపు చూడకంటే సెక్యూరిటీకి సంబంధించి పూర్తిగా ఢిల్లీ మొత్తం కూడా సెక్యూరిటీ చేతుల్లోనే దిగ్బంధమైందని చెప్పొచ్చు. ఒకవైపు ఆర్మీ, మరోవైపు పారామిలిటరీ దళాలు, అదేవిధంగా ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులను కూడా రప్పించడం జరిగింది. అదేవిధంగా సీక్రెట్ సర్వీసెస్ కూడా ఇందులో భాగస్వామ్యమై పూర్తిగా తమ సేవలను వినియోగిస్తున్నారు. మొత్తంగా ఢిల్లీలో మొత్తంగా చూసుకుంటే కనుక 30,000 పైచీలకు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారని మనకున్న సమాచారం. వీటిలో ఎస్పీజీ, సీక్రెట్ సర్వీసెస్, పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసుతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులందరినీ కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఇప్పటికే ఆర్మీ సంబంధించి ఆర్మీ బాంబు విధ్వంసక నిరోధక మాక్ డ్రిల్ ను కూడా నిర్వహించింది. ఆర్మీ ఏదైతే ఢిల్లీ వీధులు ఏవైతే ఆ వీధులంతా కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు, గస్తీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విఐపీలు ఏదైతే ఎక్కడైతే బస చేస్తున్నారో హోటల్స్ చుట్టూ కూడా 3,000 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఢిల్లీ మొత్తం కూడా భద్రతా దళాల చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. ఇటు అమెరికాకు చెందిన భద్రతా దళాలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మన దేశానికి చెందిన భద్రతా సిబ్బంది అంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపుగా 30,000 పైచీలకు భద్రతా సిబ్బందితో ఢిల్లీ అంతా కూడా పూర్తిగా వారి ఆధీనంలోనే ఉందని చెప్పొచ్చు. ప్రియా, శ్రీనివాస్, G20 శిఖరాగ్ర సదస్సులో ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది G20 శిఖరాగ్ర సమావేశం అనేది ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటిని ఆర్థిక పరంగా మరింత బలోపేతం చేయడము, వారికి ఆర్థిక పరంగా ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చడంతో పాటుగా ఆర్థికంగా సస్టైన్ కావాలంటే ఏం చేయాలి, ఏ కార్యక్రమాలు తీసుకోవాలన్న అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక G20 సదస్సు అనేది ఏదైతే ఒక కార్యక్రమం అవుతుందో ఆ ఉద్దేశానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పప్పటికీ వివిధ దేశాలకు చెందిన అధినేతలు కూడా ఒక్కొక్కరిగా ఢిల్లీకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ G20 సదస్సు ద్వారా మొత్తం భారతదేశానికి కూడా చాలా ఎంతో ఉపయోగకరమైన వాతావరణం అయితే ఉందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా ఈ G20 సదస్సు ద్వారా దేశంలో పెట్టుబడులు పెరుగుతున్న విధంగా దేశం అభివృద్ధి చెందే దిశలో ఆర్థిక పరంగా కావలసిన రుణాలు ఇతర దేశాల నుంచి లభించే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఏదైతే మనం దేశం ఎదుర్కొన్న తీవ్రవాద సమస్యలు తిరోగమనం పారే దిశలో కూడా ఇక్కడ చర్చలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ప్రియా, శిఖరాగ్ర సదస్సు ద్వారా భారతదేశానికి ఏ విధమైన పాజిటివ్ వైబ్స్ రాబోతున్నాయి? అదే ఇప్పుడే మాట్లాడుకున్నట్టు మనం చూసుకుంటే కనుక ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ప్రధాని మోడీ కార్యక్రమాలు చూస్తే కనుక ఇక్కడ 3 రోజుల్లో 15 ద్వైపాక్షిక చర్చలు జరపాలని చెప్పేసి కూడా ప్రధాని కార్యాలయం నుంచి మనకున్న సమాచారము. ఈ మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక చర్చల్లో చూస్తే కనుక మొదటి రోజు అంటే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటుగా మనకి మారిషస్, బంగ్లాదేశ్ అధ్యక్షులతో మోడీ ఈ రోజు ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. ఇక ప్రధానంగా జో బైడెన్ సంబంధించి అమెరికాకు సంబంధించి చూసుకుంటే కనుక ఆర్థిక పరమైన అంశాలతో పాటుగా తీవ్రవాద సమస్య, అదేవిధంగా దేశంలో వ్యాపార అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అమెరికా నుంచి మనకి ఏ విధమైన సహాయం అందించగలం, అదేవిధంగా మనం అమెరికాకి ఏ విధంగా సహాయం అందగలమనే అంశాలు ఇప్పుడు జో బైడెన్ తో జరగబోయే ద్వైపాక్షిక చర్చల్లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా మారిషస్, బంగ్లాదేశ్ తో కూడా ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. వీటితో ఈ 3 దేశాలతో ప్రధాని ఈ రోజు ద్వైపాక్షిక చర్చలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ మరో 2 రోజుల పాటు
మారిషస్ తో కెనడాతోని, అదేవిధంగా జపాన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలతోని కూడా మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. అదేవిధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితోని లంచ్ అవర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ తోని మనకి ఇతర ఏవైతే కెనడా ఉంది, కెమెరూన్ ఉంది, టర్కీ ఉంది, ఇలాంటి దేశాలతో అన్నింటిలో కూడా మోడీ ప్రత్యేకంగా ఒక్కొక్కరితోనే ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఈ ద్వైపాక్షిక చర్చలు అనేవి ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కాదు. అవి ఎప్పుడైనా ఆయా దేశాలతోనే ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వేదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ద్వైపాక్షిక చర్చల ద్వారా దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఆయా దేశాలు అందించే సహాయ సహకారాలకు సంబంధించి, అదేవిధంగా భారతదేశము ఇతర దేశాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న అంశాలన్నిటి మీద కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.